థాయిలాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సులు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. థానీ ప్రావిన్స్కి ట్రిప్కు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులు 44 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సులు 38 మంది విద్యార్థులతో పాటు 6 ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కొంతమంది విద్యార్థులు, 16 మంది విద్యార్థులు, అలాగే 3 టీచర్లు. ఘటనపై థాయిలాండ్ ప్రధాని షినవత్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. మంటను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. బస్సులోంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు పోలీసులు. అయితే ఆ విజువల్స్ నేను మీకు చూపించలేకపోతున్నాం. ఈ కథను మరి కాస్త కలవరపరచచ్చు. టైరు పేలిపోవడంతోనే మంటలు చెలరేగాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఘటనలు పూర్తిగా బస్సు దగ్ధమైపోతున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. టైరు పేలిపోవడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. థాయిలాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. థాయిలాండ్లో ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్. స్కూల్ విద్యార్థులతో వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఊహించండి, ఏదో థాయిలాండ్ కదా, మన దేశం కాదు కదా అని చెప్పి మనం వదిలేస్తామా? చిన్నారులు, పసి ప్రాణాలు, చిన్న పిన్నీసు గుచ్చితేనే పాపం విలవిల్లాడిపోతాయి ప్రాణాలు. అలాంటిది ఒక చిన్న చురక, వేడివేడిది ఏదైనా చిన్నదంటితేనే ఆ ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుంది. ఆ తల్లిదండ్రులు ఇంకెంత ఇబ్బంది గురవుతూ ఉంటారు. అలాంటిది ట్రిప్కి వెళ్ళి వస్తూ ఉండగా అదిగో ఆ బస్సే ప్రమాదానికి గురైన బస్సు. టైరు పేలిపోవడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. థాయిలాండ్కి సంబంధించి 300423 నెంబర్ గల బస్సు అది. అయితే ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులతో పాటు 3 టీచర్లు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు తప్పించుకున్నారంటే ఎంత అదృష్టవంతులై ఉంటారు. ఆ తల్లిదండ్రులకు, మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు ఎంత శోకమది. ఎవరి బాధ్యత రాహిత్యం. బహుశా ఇక్కడ ఎవరిని ప్రశ్నించాలి అనే అంశానికి సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేస్తే కనుక ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంతటి ఇటువంటి దుర్ఘటనకు ఎవరు కారణమై ఉంటారు? థాయిలాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్థులతో వెళుతున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అదిగో ఆ చిన్నారులే ట్రిప్ నుంచి ఆ ఘటనలో బతికి బట్ట కట్టిన విద్యార్థులు, ఆ చిన్నారులు ట్రిప్కి వెళ్ళారు. అందరూ సరదాగా ఒక్కసారి, ఎందుకంటే మనం చిన్నప్పుడు చాలామంది వెళ్ళుంటాం, ట్రిప్స్కి వెళ్ళుంటాం, ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళుంటాం. లేకపోతే సాధారణంగా మనం ఏమంటూ ఉంటాం అంటే కనుక పిక్నిక్ అంటూ ఉంటాం. ఇలా పిక్నిక్ అంటే అదొక వేరే ప్రపంచం చిన్నారులకి ఏకంగా. అలాంటిది ట్రిప్కి వెళ్ళి వస్తున్నప్పుడు, అంటే పిక్నిక్ నుంచి అలా వెళ్ళి వస్తున్నప్పుడు ఇటువంటి ఘటనలు జరిగితే ఆ పసి హృదయాల మీద ఎంతటి గాయాన్ని మిగులుస్తుంది. ఇంకోసారి పిక్నిక్, మనం సాధారణంగా పిక్నిక్ అంటూ ఉంటాం, కానీ అలాంటి ట్రిప్లు ఇంకొకసారి వాళ్ళ మస్తిష్కంలో మెదిలిన ఈ విషాద ఛాయలే వాళ్ళకి నెమరు వేసుకోవడానికి, అంటే రీకలెక్ట్ అయిపోతూ ఉంటాయి. అనుకోకుండా యాదృచ్ఛికంగా మెదులుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ బస్సు చూడొచ్చు మీరు. కొద్ది గంటల క్రితం వరకు కూడా పిల్లల సందడితో కళకళలాడిన బస్సు అది. కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు అధికారులు, ఫైర్ సిబ్బంది అందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగినట్టుగా తెలుస్తోంది. కొంతమందిని ఈ ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. థాయిలాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతోంది.
ఇటువంటి ఘటనలు ఇంకెక్కడా జరగకూడదు అని కోరుకుంటున్నారు. 25 మంది విద్యార్థులండి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారంటే ఎవరైనా చిన్నారులే కదా. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. థాయిలాండ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన నుంచి బయటపడిన విద్యార్థినిని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.